మేము ఈ ఇసుక అధిక ఓవర్లోడ్ వల్ల కలెక్టర్ ఆఫీస్కి లెటర్ ఇవ్వడం అయితే జరిగింది. కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇచ్చాము. ఈరోజు శ్రీకాకుళం ర్యాంపులు అయితే రెండే జరుగుతున్నాయి. ఈ ర్యాంపుల నుంచి అధిక ఓవర్లోడ్తో చాలా ప్రమాదాలకి కారణం అవుతున్నాయి. అలాగే ర్యాంపుల్లో ఫేక్ బిల్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ర్యాంప్ వాళ్ళు. దానికి అధిక మొత్తంలో ఛార్జీలు కూడా తీసుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడానికి వచ్చాం. అలాగే ఇంకో విషయం, మనకి ర్యాంపుల్లో ప్రతి ఒక్క ర్యాంపు కూడా ఫేక్ బిల్తో పాటు ఈ అధిక అమౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనికి కలెక్టర్ గారు దానికి యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేమైతే లెటర్ ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. వైజాగ్ అసోసియేషన్ మొత్తం అంతా ఈ ర్యాంపుల్లో కూడా అధిక ధరలు వసూలు చేయడం, అలాగే ఓవర్లోడ్ పరిమితి మించి చాలా ఎక్కువ వేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు అయినా ఉన్నాయండి. నెక్స్ట్ వినియోగదారులకు ఏదో తక్కువ ధరకే ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ బయట విచ్చలవిడిగా లోడింగ్ అవుతుందండి. దాన్ని ఏ అధికారులు కానీ ఏ నాయకులు కానీ కట్టడి చేయలేదు. దానివల్ల ఇప్పుడు మేము రీచ్లకు వెళ్ళి మా దగ్గర ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. బయట చాలామంది ట్రాక్టర్ల దగ్గర అవనియండి, చిన్న చిన్న వెహికల్స్ దగ్గర కొనేసి వాళ్ళు తీసుకొచ్చి వైజాగ్ అమ్ముతున్నారు. వాళ్ళకి ఇక్కడ తక్కువ ధరకే ఇసుక వస్తుంది. మేము రీచ్ల్లో ఏదైతే గవర్నమెంట్ అలౌట్ చేసిన రీచ్ల్లో మాకు ఎక్కువ ధర తీసుకుంటున్నారు. దానివల్ల మేము అన్యాయం అయిపోతున్నాం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఒరిజినల్గా ర్యాంపుల్లోకి మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే బిల్లు మాకు అది జెన్యూన్ అనుకుంటాను. కానీ పైడివారం చెక్ పోస్ట్ ద్వారా స్కాన్ చేస్తే కానీ అది జెన్యూనా కాదని మాకు కూడా తెలియట్లేదు.